ఈ వీడియోలో చూపిస్తున్న ఏ శారీ అయినా మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ వీడియో కిందైనా కామెంట్ చేయండి. ఇవి నేను సేల్ కోసం తీసుకున్నవి వాళ్ళకి పంపిస్తున్నాను. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. మీకు ఇందులో నేను చూపించే శారీస్లో ఏదైనా పర్టికులర్గా ఒక శారీ కావాలన్నా, లేకపోతే ఎక్కువ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మీరు వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ వీడియో కిందైనా కూడా కామెంట్ అయితే చేయండి. నేను చూపించే ఈ శారీస్ అన్నీ కలర్స్ నచ్చినా, డిజైన్స్ నచ్చినా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రోజుల నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. సో అందుకని చెప్పేసి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఇలా లేట్ అవుతుంది ఏంటి అనేది అయితే నేను మళ్ళీ చెప్తాను. అంటే రీజన్ ఏంటి, నేను మధ్యలో ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొన్ని శారీస్ అయితే చూపిస్తాను. ఈ శారీస్ అన్నీ నేను క్లయింట్స్ కోసం తీసుకొచ్చినవి. మీ అందరికీ తెలుసు కదా, అంటే రెగ్యులర్గా నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. నేను చాలా సెలెక్టెడ్గా, డిఫరెంట్గా, అది కూడా తక్కువ బడ్జెట్లోనే శారీస్ అన్ని తీసుకొచ్చి సెలెక్టెడ్గా సేల్ చేస్తూ ఉంటానని. సో ఆ విధంగా తీసుకొచ్చిన శారీసే అనమాట ఇవి 5 శారీసు. ఇవి ఆల్రెడీ వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళ కోసం అయితే తీసి పంపిస్తున్నాను అనమాట. అది కూడా తక్కువ బడ్జెట్లో. వీటి కాస్ట్ అయితే చాలా తక్కువ అనమాట. కానీ వీటి లుక్ మాత్రం చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ శారీస్ రిపీటెడా అంటే రిపీట్ ఏం కాదు, మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే ప్రైస్ రేంజ్ అనేది చాలా తేడా ఉంటుందన్నమాట. అంటే మన దగ్గర ప్రైస్ రేంజ్, వాళ్ళ దగ్గర ప్రైస్ రేంజ్ అనేది చాలా చాలా తేడాగా ఉంటుంది. అంటే మన దగ్గర తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందన్నమాట. అలానే క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందా అంటే క్వాలిటీ ఏమీ తక్కువ ఉండదు. సేమ్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అనమాట ఇది కూడా. చెప్పాలంటే ఇవే ఇంకా గ్రాండ్గా ఉంటాయి. ఏదైనా కూడా మనం శారీ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ డిజైను ఆ కలర్కి సెట్ అయిందా లేదా అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆ విధంగా సెలెక్ట్ చేసిన శారీస్ ఇవి. ఈ శారీస్ అన్నీ అయితే సేల్ అయిపోయినాయి. సో ఇప్పుడు సేల్కి అయితే వాళ్ళకైతే పంపిస్తున్నాను అనమాట. సో అందుకని ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ శారీ, గ్రీన్ శారీ. శారీ మొత్తం మనకి ఈ విధంగా మీనాకారి వీవింగ్ వస్తుంది. ఇదైతే బార్డరు. అయితే ఇందులో మీనాకారి వీవింగ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇచ్చేసారు కాబట్టి అదే శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. శారీ హైలైట్గా ఉంది కాబట్టి మధ్యలో వర్క్ అంతా బార్డరు సింపుల్గా ఇచ్చారనమాట. అయితే మనకి ఇదైతే బ్లౌజ్ వస్తుంది. ఈ విధంగా బుటాస్ లాగా వచ్చి స్ట్రైప్ లైన్స్ అనేది వస్తుందన్నమాట. శారీ ఆల్ ఓవర్ అంతా మీనాకారి వీవింగ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. అంటే బ్లౌజ్కి మనకి శారీకి డిఫరెన్స్ తెలియాలి కదా, సో అందుకని బ్లౌజ్ అయితే ఆ విధంగా ఇచ్చారనమాట. శారీ అనేది చూడండి ఎంత గ్రాండ్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత సూపర్గా ఉంది అనేది. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. ఈజీగా క్యారీ చేయొచ్చు, బాడీ హగ్గింగ్ ఉంటుంది. మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, లైట్ ఎల్లో కలర్ ఫ్లవరు, అవన్నీ కూడా మనకి చాలా హైలైట్గా ఉంటాయి. చాలా డీసెంట్గా హైలైట్గా ఉంటుందన్నమాట. శారీ అనేది సూపర్గా ఉంటుంది సింప్లీ. నెక్స్ట్ శారీ అయితే ఇది పెసర గ్రీన్ అనమాట. ఎంత సూపర్గా ఉందో ఈ శారీ అనేది. శారీ మొత్తం మనకి బుటాస్ వస్తాయి. వీవింగ్ అయితే బార్డర్లో ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది పైతని వీవింగ్. ఇక్కడ నేను తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా పైతని బోర్డర్ వీవింగ్స్ తోటి ఓన్లీ సెంటర్ డిజైన్ మారుతుంది. పైతని డిజైన్లో కూడా డిజైన్స్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సేమ్ కాన్సెప్ట్ తోటి 4 శారీస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ శారీ ఇదనమాట. ఇదైతే మనకి పైన బార్డర్ వస్తుంది. ఇదైతే మనకి పైతని బార్డర్ అనేది కింద బార్డర్ వస్తుందన్నమాట. శారీ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బుటాస్ వస్తుంది రౌండ్గా. అంతేను మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది. ఈ విధంగా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. మిగతాదంతా ప్లెయినే ఉంటుంది. మనకి శారీలోది కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్గానే వెళ్ళొచ్చు, అది మన ఇష్టము. మనకి బార్డర్ అయితే హైలైట్ అయిపోతుంది ఇక్కడ. అయితే ఇక్కడ పళ్ళు అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు ఆ వీవింగ్, ఆ జెరీ, సిల్వర్ జెరీ అనేది చూడండి ఎంత నైస్గా, ఎంత డీసెంట్గా, ఎంత గ్రాండ్గా, ఎంత బాగుందో. శారీ అనేది చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. చాలా అఫీషియల్ లుక్ ఉంటుందన్నమాట కట్టుకుంటే కూడా. సమ్మర్లో కూడా మనము ఏ అకేషన్లో అయినా కూడా చాలా ఈజీగా క్యారీ చేయగలము. బాడీ హగ్గింగ్ ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ అనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది ఈ శారీ అనేది కూడా.
పర్సనల్‌గా నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అనేది. సో, నెక్స్ట్ శారీ అయితే చూడండి. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ ఇదైతే ఆరెంజ్ కలర్ అనమాట. డార్క్ కాదు. లైట్‌గా అదొక షేడ్ ఆరెంజ్‌లో కూడా అదనమాట. ఇందులో కూడా అంతే శారీ మొత్తం ఈ విధంగా స్మాల్ బుటాస్ అయితే వస్తుంది. మనకి బోర్డర్ అనేది మాత్రమే హైలైట్ అనమాట. ఇది పైన బోర్డరు, కింద బోర్డర్ అనేది హైలైట్. మనకి ఇక్కడ పైతని బోర్డరే వచ్చింది. అదే డిజైన్ అనేది వచ్చింది. ఇక్కడ పైతని బోర్డర్‌లోనే ఇదొక వేరే డిజైన్ అనమాట. అదే సేమ్ సిల్వర్ వీవింగ్‌లోనే ఇంకొక డిజైన్ అయితే వస్తుందనమాట ఇది. ఇదైతే మనకి హ్యాండ్ పర్పస్ మనకి బ్లౌజ్‌కి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది. మనకి ఇదంతా కూడా పైట వస్తుందనమాట. పళ్ళు అనేది ఈ విధంగా వీవింగ్ అనేది వస్తుంది. చూడొచ్చు ఎంత గ్రాండ్‌గా, ఎంత అఫీషియల్‌గా ఉంది శారీ అనేది. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ నేను 4 శారీస్ అయితే సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఒకే ఫ్యాబ్రిక్. డిజైన్స్ మాత్రం మారుతాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఇలాగే తీసుకున్నాను. ఇవి కూడా చూడొచ్చు. మీకు బార్డర్ అనేది ఎంత బాగుంది ఏంటి అనేది. సో, శారీ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇదనమాట. ఇది నాకు పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. ఇది పింక్ కలరు. బార్డర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సింగిల్ ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి. ఇది పైన బార్డరు, ఇది కింద బార్డర్ అనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే మనకి ఈ విధంగా ఫ్లవర్స్ లాగా బుటాస్ అనేది వస్తుందనమాట. చాలా క్లాసీగా ఉంటుంది శారీ అనేది. చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇక్కడ ఆ బార్డర్‌లో ఉన్న ఫ్లవర్ బంచెస్ అనేది చాలా డీసెంట్‌గా, నీట్‌గా ఉన్నాయి. ఎక్కువ హడావిడి అనేది ఏం లేకుండా. మనకి ఇదైతే పళ్ళు అనేది వస్తుందనమాట. సేమ్ మనకి బార్డర్‌లో ఎలాంటి కాన్సెప్ట్ అయితే వస్తుందో సేమ్ మనకి పళ్ళులో కూడా అలాగే వస్తుంది. అదే వీవింగ్ అలాంటి ఫ్లవర్ బంచెసే వస్తుందనమాట. బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇది. మనకి మీనాకారి వీవింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే డాట్స్ అనేది వస్తుంది. శారీకి కొంచెం డిఫరెంట్‌గా బ్లౌజ్ అనేది తీసుకున్నారనమాట. శారీ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్. ఇవన్నీ ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయబ్బా బయట శారీస్ అయితే కూడా. అయితే షోరూమ్‌లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. మన దగ్గర అయితే చాలా అంటే చాలా కాస్ట్ తక్కువ అనమాట. సో, మీకు కూడా ఇలాంటి శారీస్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇదైతే నెక్స్ట్ శారీ అనమాట. ఇది ఏంటి అంటే ఇది రెడ్ కలరు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ ఇది రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్‌కి ఈ విధంగా పికాక్స్ అనేది ఈ నిలబడి ఉన్నట్టు ఈ విధంగా వీవింగ్ అనేది వచ్చింది. సేమ్ పైతని బోర్డర్ మీదే. మీరు అక్కడ వీవింగ్ కూడా చూడొచ్చు. సిల్వర్ జరీ మీద మనకి పైతని వీవింగ్ అనేది ఈ విధంగా నీట్‌గా ఇచ్చారు. సో, బ్లౌజ్ అయితే మనకి ఇదనమాట. సో, ఈ విధంగా బుటాస్ అనేది స్ట్రైప్ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది అన్నిటికీ ఒక్కొక్క సారీకి ఒక్కొక్కలాగా డిఫరెంట్‌గా ఇచ్చారు. ఇవన్నీ నేను పర్సనల్‌గా సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళు ఓకే అయిన తర్వాత తీసుకున్న శారీస్ అనమాట. శారీస్ అన్నీ కూడా ఈ విధంగానే బుటాస్ అనేది వస్తాయి సెంటర్‌లో. సో, ఇది ఈ శారీ. ఈ శారీస్ అన్నీ చూసారు కదా! సో, ఇలాంటి శారీస్‌లో మీకేదన్నా కావాలి అంటే మీరు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఒక శారీ కావాలన్నా గూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ వీడియో కింద మెసేజ్ చేయండి. నేను మీకు పంపిస్తాను. లేకపోతే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే మీరు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా పంపిస్తాను. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.